ఏంటంటే నేను ఒక ఎలక్టరల్ రోల్ ని కూర్చుని ఎక్సెల్ లో కన్వర్ట్ చేసి ఎక్కడెక్కడ మనకి హిస్టారికల్ గా ఓట్లు బాగా పడుతున్నాయి, ఎక్కడ బాగా పడట్లేదు అని ఒక కాన్స్టిట్యుయెన్సీని నేను 2 ఎలక్షన్ స్టడీ చేస్తే ప్రెడిక్ట్ చేయగలను. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కాంటెంపరీ డేటా అండ్ డేటా అనలిటిక్స్. సో మరి అప్పుడు నేను ఇక్కడ అసలు 80% లో గెలవను అని నాకు తెలిస్తే నా ఇష్టం వచ్చినన్ని ఓట్లు పెట్టుకోవచ్చు, దొంగ ఓటర్లను క్రియేట్ చేయొచ్చు. వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ ఏమంటుందంటే దొంగ ఓట్లు ఉండుండొచ్చు, అందులో వాళ్ళందరూ వెళ్ళి ఓటేశారని గ్యారంటీ ఏంటి అంటుంది. అసలు ఎలక్షన్ కమిషన్ అలా అనొచ్చా? దొంగ ఓట్లు ఉండకూడదు అని కదా అనాలి. సాయంత్రం 5 నుండి అప్పటిదాకా 50% ఉన్న టర్న్ అవుట్, ఎలక్షన్ క్లోజ్ అయ్యేది 6 అప్పటికల్లా 70% అయిపోతుంది టర్న్ అవుట్. 20% మంది ఎలా ఓట్లేస్తారు గంటలో? అండ్ దీనికి సీసీటీవీ కెమెరాలు ఇవ్వరా మీరు? ఫుటేజ్ ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ 48 గంటల్లో డిలీట్ చేయండి. డిలీట్ చేసేదేంటి అంటే ఇది అన్డెమోక్రటిక్ కదా.